ఐ సార్ డోంట్ కేర్. చిత్రపురి కాలనీకి సంబంధించి రోజుకొక ఏదైతే కుంభకోణాలు బయటకొస్తున్నాయి. చాలామంది అరెస్టులు గూడా జరుగుతున్నాయి. నిజంగా ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది. నిజంగా ఎవరైతే ఉన్నాలో రావాల్సిన లబ్ధిదారులకి, కష్టపడిన వాళ్ళకి, నిజమైన వాళ్ళకి అక్కడ లేకుండా చాలామంది దళారులంటున్నారు మీరు. దాంతో పాటు పెద్ద పెద్దోళ్ళు గూడా అక్కడ ఆహ్, ఇల్లు తీసుకున్న పరిస్థితి ఇంకా రోజుకి జరుగుతుంది. కానీ దీన్ని స్ట్రీమ్‌లైన్ చేసే అవకాశం లేదా? ఇంకెప్పుడు ఇలాగే నడుస్తూ పోతూ ఉంటదా? గవర్నమెంట్ సపోర్ట్ చేసిందాకా చిత్రపూర్ కాలనీ దోచుకున్నోడు దోచుకున్నంత. గవర్నమెంట్ దాని మీద గట్టిగా పెట్టి నిజమైన ఆ కార్మికుడికి స్థలం ఇప్పించాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకుంటూ అవుతుంది. ఒకప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళని వాడుకున్నంత వరకు వాడుకున్నారు. దోచుకున్నంత వరకు దోచుకున్నారు. ఇది వాస్తవం. అబద్ధం చెప్పడానికి ఎవరి దగ్గర లేదు ఇక్కడ. హ్మ్. వాస్తవం. ఈ వాస్తవాలు ఆళ్ళకి తెలుసు, నాకు తెలుసు, ఆళ్ళ అకౌంట్లకి తెలుసు, అక్కడున్న సభ్యులకి తెలుసు. కనుక ఇయన్నీ ఏం చెప్తున్నానంటే ఆళ్ళందరి మీద ఎంక్వైరీ నడిపించండి. టీఆర్ఎస్ మీద మీకు నిజంగా ప్రేమ లేదు అనుకుంటే వాళ్ళ కుంభకోణం మీద ఎంక్వైరీ చేయండి. కొన్ని వందల కోట్ల కుంభకోణం అయింది. ఎమ్మెల్యేలకు అక్కడ రో హౌసెస్ ఉండడం ఏంటి? ఎంపీలకు ఉండడం ఏంటి? అక్కడ మొత్తం టోటల్‌గా ఎవరెవరికో ఉన్నాయి ఏంటి? పోలీసులకు ఉండడం ఏంటి? అయన్నీ ఆలకుంచి హ్మ్. నిజమైన కార్మికుడు కృష్ణానగర్‌లో ఉండడం ఏంటి? కార్మికుడు చిత్రపూర్‌లో లేడు. కార్మికుడు కృష్ణానగర్‌లో ఉన్నాడు. హ్మ్. కోటీశ్వరుడు చిత్రపూర్‌లో ఉన్నాడు. ఆ! ఇప్పుడు ఎవరినో ఒకళ్ళని అరెస్ట్ చేశారు అనిల్‌నో నేను అనట్లే. అవును. ఫుల్ ఎంక్వైరీ చేయండి. చంద్రవాడ శ్రీనివాసరావు గారని చాలా పెద్ద వ్యక్తి. గొప్ప వ్యక్తి అని చెప్తారు. దేవుడని చెప్తారు. హ్మ్. భూబకాసురుడు అని కూడా చెప్తారు. అలాంటి వ్యక్తి ఒక సొసైటీ ల్యాండ్, కార్మికుల ల్యాండ్‌ని తాకట్టు పెట్టుకోవచ్చా? తప్పు కదండీ! గవర్నమెంట్ ల్యాండ్‌ని తాకట్టు పెట్టుకున్నట్టే. గవర్నమెంట్ ల్యాండ్‌ని తాకట్టు పెట్టుకున్నట్టే. రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒప్పుకుందా మీకు ఎకరాలు చేయడానికి? అవును. చేసినోడిని, ఇచ్చినోడిని, అప్పిచ్చినోడిని తోసేయాలి. ఆ డబ్బు ఎవరికి ఇచ్చారు? లంచాలు ఇచ్చారంట. ఎవరికి లంచాలు ఇచ్చారు? పర్మిషన్ల కోసం లంచాలు ఇచ్చారంట. లంచాలు తీసుకున్న గవర్నమెంట్‌ని ఏమనాలి? ఈ భూవకాశంలో ఏమనాలి? టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్న లంచాలు తీసుకున్న వాళ్ళు ఏం చెప్పాలి? కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? కేటీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? పర్మిషన్‌లకి ఎందుకు డబ్బులు తీసుకున్నారంటే ఏం సమాధానం చెప్తారు? మొన్న అరెస్ట్ అయిన బాలకృష్ణ గారి పరిస్థితి ఏంటి? హ్మ్. దాంట్లో ఆయన భాగమే కదా! ఇయన్నీ ఏంటనేది చెప్పాలి కదా! డబ్బులన్నీ అకౌంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఏమి వెళ్ళాయి, ఎలాగెళ్ళాయి అన్నీ కూడా నాకు తెలుసు. కానీ ఒకటే చెప్తా, అన్నీ నట్టికుమార్‌కి తెలుసు కాదు. ఇల్లు రానివాడు ఇంటికాడికి వెళ్ళి కూర్చోండి చిత్రపూడి కాలనీలో. ఇల్లు లేనివాడు ఇల్లు అక్కడ కూర్చోండి. నువ్వే ఊరు? నువ్వెవరు? పలానా. ఎక్కడుంటావు? నంద్యాల. నంద్యాలలో ఎక్కడుంటావు? ఏ సినిమా యాక్ట్ చేసావు? ఏ సినిమాలో పనిచేసావు? ఏ 24 క్లబ్స్‌లో పనిచేసావు? లేదు నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, లేదా అక్కడ ఎంపీగా ఉన్నా, లేకపోతే నేను పలానా ఏరియాలో ఎమ్మెల్యేగా. మరి ఎమ్మెల్యేకి ఏం పని ఇక్కడ? ఆ ఇంట్లో నువ్వెందుకు ఉంటున్నావు? అద్దెకి ఇచ్చారు పలానాలు. ఎవరిచ్చారు? రస్మాయి బాలకృష్ణ గారికి ఏం పని? ఇంకొకరికి ఏం పని? ఇంకొకరికి ఏం పని? ఇస్ ఆ పొలిటికల్ లీడర్స్కి అక్కడ ఎందుకు మీకు ప్రాపర్టీస్? కార్మికుల ల్యాండ్లో మీరు అందరూ ఎందుకు ఎంటర్ అయ్యారు? మీరు జూనియర్ ఆర్టిస్ట్ ఎప్పుడు అయ్యారు? మీరు మ్యూజిషియన్స్ ఎప్పుడు అయ్యారు? ఎంక్వైరీ చేశారా? మీరు అడిగారా? నిజంగా రాని కార్మికుడు వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. అక్కడ పోలీసు వాళ్ళు మాట్లాడితే ఆ పోలీసు వాళ్ళు మొత్తం దౌర్జన్యం చేస్తున్నారంట, రౌడీజం చేస్తున్నారు, తీసుకెళ్ళి అందరం లోన్ వేసేస్తున్నారు, ఆ యూనియన్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? అది దాని మీద కరెక్ట్గా 5వ తారీఖు దాకా చూస్తాం. యాక్షన్ ఓకే అవ్వకపోతే 100% 5వ తారీఖు నాడు నేను రేవంత్ రెడ్డి గారిని కలుస్తా, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలుస్తా, అలాగే కమిషనర్ గారిని కలుస్తా, మొత్తం అందరినీ కలుస్తా. సొసైటీ కమిషనర్ గారు హైకోర్టులో వేస్తా, మొత్తం అందరినీ కలుస్తా. వెరీ సీరియస్ యాక్షన్. ఇమ్మీడియట్లీ డబ్బులు మొత్తం టోటల్గా అకౌంట్ ఆడిటింగ్ తీయాలా. క్యాష్ ఎందుకు విత్డ్రా చేశారు? ఈ డబ్బు ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? నా దగ్గర ఆల్రెడీ ఆడిటింగ్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. అన్ని రిపోర్ట్లు ఉన్నాయి. మొత్తం అన్ని ఆధారాలతో ఉన్నాయి నా దగ్గర. అన్నీ నేను మొత్తం టోటల్గా దాన్ని ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్ళిందో, ఎవరెవరు తిన్నారో. ఇది కొన్ని వందల కోట్ల కుంభకోణం. నాట్ ఓన్లీ స్మాల్ మ్యాన్. అది కాదు, పిత్తగిరిసలాగా ఉంటారు ఒక్కొక్కరు. అన్నీ తిమింగలాలే. మీరు ఓపెన్ చేస్తే మొత్తం సోఫాలు నిండా అన్నీ తిమింగలాలే కనబడుతుంది. పిత్తగిరిసలే మలాలు. అది కనుక వాళ్ళందరినీ పట్టుకోవాలంటే చాలా గట్టిగా పట్టుకోవాలి. గవర్నమెంట్ అండ్ సపోర్ట్ అండ్ సీఎం సపోర్ట్ లేకపోతే కాదు. ఇది టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ప్రమేయం, మెయిన్ చాలామంది ప్రమేయం ఉంది. మెయిన్ లీడింగ్ అండ్ 5 మెంబర్స్ వాళ్ళు సపోర్ట్ ఎక్కువ ఉంది.
ఓకే. వాళ్ళు ఈ ఎలక్షన్స్‌కి ఎంత ఖర్చు పెట్టారు? ఏం ఖర్చు పెట్టారు? ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎలాగెళ్ళింది? ఈ ఫండింగ్ బ్యానర్‌లకి ఎక్కడి నుంచి వెళ్ళింది? ఈ డబ్బు ఎక్కడి నుంచి వెళ్ళింది? ఈ ఖర్చులకి ఎక్కడి నుంచి వెళ్ళింది? అసలు ఈ బీఆర్ఎస్‌కి దీనికి సంబంధం ఏంటి? దీనికి అవినాభావ సంబంధాలు ఏంటి? ఆ యూనియన్ వాళ్ళకి సంబంధాలు ఏంటి? అని ఒక్కసారి వెరిఫై చేస్తే కుంభకోణాలు బయటపడతాయి.